వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ మార్చి 31 వరకే అవకాశమని, ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, దీపం 2 పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 90 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలో భాగంగా దీపం 2 పథకం అద్భుతంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి దీపావళి నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొదటి విడతలో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారులకి దీపం 2 కింద గ్యాస్ ఉచితంగా అందించడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 98 లక్షల మంది వినియోగదారులు దీన్ని ఉపయోగించుకున్నారు. మార్చి 31వ తారీఖు వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో అర్హత ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఉచిత గ్యాస్ పథకం దీపం 2 కింద పొందే విధంగా మీరు ఇమీడియట్గా నమోదు చేసుకోవాల్సిన అవకాశం ఉంది. మరి ఏప్రిల్ 1 నుంచి కొత్తగా మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమం ప్రారంభం అవ్వకుండా ముందు ఈ కార్యక్రమంలో మొదటి విడతలో భాగంగా ఉన్న ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ని ముందుగా మీరు మార్చి 31వ తారీఖు లోపు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దయచేసి ఇమీడియట్గా మీరు నమోదు చేసుకుని మార్చి 31వ తారీఖు కల్లా మీరు గ్యాస్ బుకింగ్ చేసుకోమని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ నుంచి మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. ఈ నెల 30వ తేదీన ప్రభుత్వం నిర్వహించనున్న ఉగాది పురస్కారాల్లో అందచేయనున్న అవార్డులు తెనాలి కాటూరి శిల్పశాలలో రూపొందించడం అభినందనీయమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బుధవారం ఆటోనగర్లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన అవార్డులను మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారితో కలిసి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉగాది పురస్కారాలు జరుపుకోవడం తెలుగుదేశం ఆనవాయితీ అని, ఇందులో భాగంగా వివిధ రంగాలలోని ప్రముఖులకు నూతన సంవత్సర ఉగాది పురస్కారాలను అందచేయడం జరుగుతుందని, అటువంటి అవార్డులు తెనాలి కాటూరి శిల్పశాలలో రూపొందించడం గర్వకారణం అన్నారు. తెలుగు తల్లి హంస అవార్డులు మన ప్రాంతంలో తయారు కావడం సంతోషించదగ్గ విషయం అన్నారు. ఈ నెల 30వ తారీఖున తెలుగు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరంలో ఉగాది పురస్కారాలు జరుపుకోవటం అనేది తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. మన సంస్కృతిని, సాంప్రదాయాలని, కళాకారుల్ని, సాహిత్యపరుల్ని, వివిధ రంగాల్లో గొప్పవారిని అందరినీ కూడా ఆ రోజున స్మరించుకుంటూ వారికి పురస్కారం చేయటం అనేది ప్రభుత్వం తన వంతు కర్తవ్యంగా భావించి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మన ప్రాంతానికి సంబంధించి ఎక్కడ ఏ కళాకారుడి రూపం కానీ, ఏ రాజకీయ నాయకుడి రూపం కానీ, ఏది వారి ప్రతిరూపాన్ని తయారవ్వాలంటే అది ఏ ప్రాంతం అంటే కళ్ళకి కానొచ్చైనటువంటి తెనాలి ప్రాంతం అని చెప్పి చెప్పుకోవడం అనేది చాలా సహజమైనటువంటి అంశం. మరి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరికైతే ఉన్నత శిఖరాలని అధోహరించినటువంటి వ్యక్తుల్ని గౌరవించే ప్రక్రియలో భాగంగా వారికి కళారత్న అవార్డుల్ని, హంస అవార్డుల్ని, వాటిలన్నిటికీ ఆ అవార్డ్స్ని తయారు చేసే ప్రాంతం ఏదైనా అంటే తెనాలి ప్రాంతం అయితే ఆ తెనాలి ప్రాంతంలో కాటూరు వారు
దీనికి ప్రత్యేకమైనటువంటి రూపాన్ని ఇవ్వగలిగినటువంటి వ్యక్తి కాటూరి వెంకటేశ్వర. రేపు జరగబోయే ఉగాది పండగ సందర్భంలో తెలుగువారి యొక్క గొప్పదనాన్ని చాటుతూ జరిగే పురస్కారాల యొక్క సభలో మన ప్రాంతంలో తయారైనటువంటి ఆ ప్రధానమైన అవార్డులన్నీ కూడా మన రూపకల్పన అని చెప్పుకోవడంలో మన యొక్క పట్టణానికి, అదేవిధంగా మన ప్రాంతానికి, అదేవిధంగా మరి ముఖ్యంగా కాటూరు వారి కుటుంబానికి అదొక ఖ్యాతిగా మనందరం భావించాలని చెప్పి, అలాంటి గౌరవం మనకు దక్కినందుకు ప్రత్యేకంగా కాటూరి కుటుంబానికి, వెంకటేశ్వరకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కార్యక్రమంలో శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్ర, కాటూరి శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు. అనేక విగ్రహాలు ఇక్కడ తయారవుతూ ఉన్నాయి. మహాత్మా గాంధీ దగ్గర నుంచి, అంబేద్కర్ దగ్గర నుంచి, అనేక రతన్ టాటా దగ్గర నుంచి కూడా అనేక విగ్రహాలు తయారు చేశారు. ఈ మధ్యనే కూడా మన వాళ్ళందరూ కూడా రావడం, చూసి కూడా అభినందించడం జరిగింది. అలాగే శైలజాకరణ్ గారి దగ్గర నుంచి చాలామంది కూడా. అంతేకాకుండా మన వెంకటేశ్వరరావు గారి దగ్గర ఏ రూపం కావాలన్నా కూడా చక్కగా స్పష్టత, చూడగానే ఫలానా విగ్రహం అని చెప్పి తెలిసే విధంగా వారు చేసే శ్రమ, వాళ్ళ బిడ్డలు చేసే శ్రమ ఎంత కాదు. దానికి తోడు మీరు మీడియా ప్రెస్ కూడా వారిని ఎంకరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు రేపు ఉగాది పురస్కారాల కోసం, మరి కళారత్న అవార్డు కోసం హంస రూపాన్ని, అలాగే తెలుగు తల్లి విగ్రహాలను ఉగాది పురస్కారాల కోసం ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసి వారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే వారిని తయారు చేసి అక్కడ అందరూ కూడా, అంటే ఇది మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఇచ్చేటువంటి అవార్డ్స్ అనమాట అండి. కళారత్న కానీ ఇది కానీ ప్రతి సంవత్సరం చేసేది. అంతకుముందు కూడా వారికి ఇచ్చున్నారు, మధ్యలోనే కొంచెం బ్రేక్ వచ్చింది. మళ్ళీ అదృష్టం మరి వారికి వరించింది, గవర్నమెంట్ కూడా వచ్చింది కాబట్టి, రాష్ట్రాన్ని కూడా ఒక విజయాన్ని వరించింది కాబట్టి, మీ అందరి సహకారంతో ఈరోజు ఇక్కడ తెలుగు తల్లిని మనం చూస్తున్నాం. ఎంత చక్కగా ఉందో, ఎంత కళ ఉందో చూడండి ఒకసారి. అలాగే చిన్న విగ్రహం కూడా, చిన్న విగ్రహంలో కూడా చక్కటి కళ కనిపిస్తూ ఉంది. అలాగే హంస విగ్రహం కూడా అంత కళ కనిపిస్తూ ఉంది. నేను ఎన్నో నంది అవార్డులు కూడా ఫంక్షన్స్ వాటికి 50 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక ఫంక్షన్స్ నేను వెళ్ళున్నాను. చాలా చక్కగా, వాటిని మించిన విధంగా ఉందా, అసలు ఎంత బాగా చేశారో చెప్పడానికి లేదు. అభినందనలు. మన ఆంధ్ర రాష్ట్రానికి తెనాలే ఒక గుర్తింపు వచ్చేలాగా వారు చేస్తున్నారు, ఏ నిజం చెప్పాలంటే. అందుకోసం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలు కళారత్న పేరుతోటి ప్రముఖుల్ని, మరి కళారంగంలో సేవ చేసిన వాళ్ళకి కానీ, ఇంకా వివిధ రంగాల్లో సేవలు అందించిన అందరికీ ఉగాది పురస్కారం పేరుతోటి మరియు కళారత్న పేరుతోటి పురస్కారాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ కళారత్న పురస్కారాలు కానీ, ఉగాది పురస్కారాలు కానీ హైదరాబాదులో జరిగేవి. అలాగే తయారీ కూడా ఈ హంసలు కానివ్వండి కానీ, తెలుగు తల్లి విగ్రహాలు కానీ హైదరాబాద్లో వీటిని తయారు చేయడం జరిగింది. తర్వాత ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు ఉన్న పరిస్థితులతోటి మనం ఆంధ్రాలోనే ఈ విగ్రహాలు చేయించాలి, కార్యక్రమం కూడా ఆంధ్రాలో జరపాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ విగ్రహాలు మరి ఎవరు చేస్తారు ఈ పురస్కారాలు ఆంధ్రాలో అంటే మేము ముందుకెళ్ళాం, మేము తయారు చేయగలమని. అప్పుడు సాంస్కృతిక శాఖ మరి మాకు ఈ ఉగాది పురస్కారాలను కానీ, ఈ హంసలను కానీ ఇవ్వటం జరిగింది. వీటిని మేము 2 సంవత్సరాలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి అందించాం. 2 సంవత్సరాలు కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగింది. జాఫర్ సాదిక్ బాషా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు జకాత్ పంపిణీ చేశారు. స్థానిక కొత్తపేటలోని కాకతీయ బ్యాంక్, డిఎల్ కాంతారావు కళా వేదికలలో జరిగిన కార్యక్రమంలో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం మరియు వైద్య ఖర్చుల నిమిత్తం 18 మందికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో వివేక విద్యాసంస్థల డైరెక్టర్ రావుపాటి వీరనారాయణ,
కాకతీయ బ్యాంక్ చైర్మన్ దావులూరి లక్ష్మీకాంతారావు, ట్రస్ట్ సభ్యులు ఖలీల్, కటారి వాసుదేవనాయుడు, శ్రీనివాసరావు, అబ్దుల్ రవఫ్, షబ్బీర్ బాషా, దావూద్, కరీముల్లా, గౌసియా బేగం, నఫీజ్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. జాఫర్ సాదిక్ పాషా ఆయన మూలపురుషుడు. ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా ఆయన మూలపురుషుడు. ఆయన చదివించినటువంటి మన విద్యా సంస్థల అధిపతి వీరనారాయణ గారు. వీరనారాయణ గారు మహానుభావుడైన చాలా మంచి హృదయం కలిగిన వ్యక్తి. మా కార్యక్రమాలు కూడా అనేక సార్లు వారు మాకు అండదండలు ఇచ్చారు. ఆయన చెరువులు ఎప్పుడు చెరువులో అవుతూనే ఉంటారు. ఆయన భగవంతుడు కూడా ఆయనకి సకల సౌకర్యాలు కల్పించి మందికి సహాయం చేయడం, ఉత్తీర్ణత చెందేటటువంటి విద్యార్థులకి ఆయన చాలా సహాయం చేస్తారు. ఆయన కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తులు ఒకటి కాబట్టి మన తల్లి గారి కుమారుడు. ఆయన కష్ట నష్టాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఏదో తనకున్నటువంటి అవకాశాలను బట్టి పేద వ్యక్తికి సహాయం చేయాలనేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఒక ట్రస్ట్ నిర్మాణం చేసి ట్రస్ట్ ద్వారా కొంతమందికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. అది వయస్సును కూడా లెక్క పెట్టకుండా కలిగారు. తన యొక్క అనారోగ్యాన్ని కూడా లెక్క పెట్టకుండా కొడుకు యొక్క ఆశయాలకి తన యొక్క కొడుకు కుమారుడు యొక్క ఉన్నత ఆశయాలని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో ఆయన 10 సంవత్సరాలు కష్టపడి 4-5 మండలాలు ఇప్పుడు ఈ సమావేశాలు 4-5 మండలాల్లో ఆయన సభలు ఏర్పాటు చేసి పెద్ద వాళ్ళని పిలిపించి పేదలకి ఈ రకంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి ముఖ్యంగా ఖలీల్ గారి దగ్గర ఈయన్ని షాదీ ముబారక్ కానివ్వండి, పేదలకి పిల్లలకి చదువులకు సంబంధించి కానీ, అట్లానే బట్టల చీరల పంపిణీ కానీ, రంజాన్ పర్వదినాల్లో ఆయన గత చాలా సంవత్సరాలు యాక్చువల్గా మంచి రూపాంతరం చెంది ఆయన సమాజంలో ఆయనలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద అభిమానం కానివ్వండి, కమ్యూనిస్ట్ భావజాలం కానీ రెండు తోడైనప్పుడు ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఆయన రూపాంతరం చెందాడు. ఒక కోఆపరేటివ్ సొసైటీలో కొత్త బ్రాంచెస్ డిజైన్ చేయడంలో మా పెద్దానికి ఆయన ఒక రకంగా కుటుంబం లాంటి. కొలిపర బ్రాంచ్ పెట్టేటప్పుడు ఖలీల్ గారు ఆయన పడ్డ శ్రమ తపన వాళ్ళ సొంత బిల్డింగ్ ఉండి కొలిపరలో యాక్చువల్గా పార్టీలు కానీ కులాలు కానీ వ్యతిరేక ఆ ఒక సామాజిక వర్గాల సమీకరణ జరిగే క్రమంలో కొలిపర లాంటి ఒక మండల హెడ్ క్వార్టర్స్ కూడా అద్భుతంగా తీర్చిదిద్దగలిగారు కాకతీయ సొసైటీ వారు. గౌరవం పొందాలంటే ఒకటే, అదేంటంటే మంచి ఎడ్యుకేషన్, చక్కటి ఎడ్యుకేషన్ ఉండాలి. దాంతోపాటుగా క్రమశిక్షణ ఉండాలి. ఈ రెండు ఉన్నటువంటి స్టూడెంట్ ఆ భాష నేర్పాలి. మీరు ఆశ్చర్యపోతారు. మా టీచర్స్ అందరం కూడా అనుకునేవాడు, ఇంత బుద్ధిమంతుడు వీడు, చాలా రేర్ క్వాలిటీ ఇలాంటి ఉండేవాడు, తప్పనిసరిగా పైకి వస్తాడు అని చూడగానే జస్ట్ 1 or 2 days చెప్పేసేవాడు. బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది వీడిలో. అలాంటి చదువు ఉండటమే కాకుండా సంస్కారం, వినయము, విధేయత, పెద్దల పట్ల అత్యంత వినయం. నేను గమనించాను, అమ్మ నాన్నంటే అత్యంత గౌరవం. భాష మాట దారడం అంత బాగా వాళ్ళ మాట వినేవాడు. చదువులో పైకి రావడమే కాకుండా ఒక వ్యక్తిగా సమాజానికి ఏం చేయాలో, సమాజ శ్రేయస్సు కోసం ఏం చేయాలో తన బాధ్యతను గుర్తుంచుకుని ఇంతమంది 1,000 మంది ప్రజలకి సహాయపడటం అనేటువంటిది చిన్న విషయం కాదు. మనందరం కూడా ఆ అబ్బాయిని అభినందించాలి, ఆదర్శంగా తీసుకుని మనం కూడా పాటించాలి. ఇప్పుడు తీసుకునేటువంటి ఆ ఉపకారాలు ఎవరెవరు ఉన్నారో ఆ విద్యార్థులు మనసులోకి వారు, నేను కూడా ఒక రోజున ఉన్నత స్థాయికి చేరుకోవాలి, నా లక్ష్యాన్ని చేరుకోవాలి, కేవలం చేరుకోవడమే కాదు, నా ద్వారా సమాజానికి మళ్ళీ తిరిగి నేను జకాత్లో చేసే స్థితికి రావాలి అనే పట్టుదలతో మీరందరూ కూడా ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇప్పుడు చిన్న విరామం.